హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ వైట్ సాస్ పాస్తా. ఎంతమందికి ఇష్టం వైట్ సాస్ పాస్తా? మ్యాక్రోలా పాస్తా అంటారు కదా, అది తీసుకుంటున్నాను. మ్యాక్రోనీ పాస్తా. సో దీనికి కొంచెం కరువులాగా ఉండి బెండ్లాగా ఉంటుంది. దాన్ని అయితే ఫస్ట్ వాటర్లో వేసేసి బాయిల్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టేసిన తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొంచెం మిల్క్, ఆనియన్, తర్వాత బాయిల్ చేసిన పాస్తా, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, టేస్టింగ్ సాల్ట్, బటర్, తర్వాత గార్లిక్, తర్వాత కొంచెం మైదా, పాలు ఇవన్నీ కావాలి. సో నేను ఒక క్యూబ్ ఆఫ్ బటర్ అయితే తీసుకున్నాను. దాన్ని మెల్టింగ్కి పెట్టాను. అది మెల్ట్ అయిన తర్వాత దీనిలోనే ఏంటంటే పొట్టు తీసేసిన వెల్లుల్లి ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వాటిని అయితే ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసెస్ కింద ఫ్రై చేసుకోవాలి. ఇది బటర్లో కొంచెం సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బికాజ్ ఏంటంటే అది మాడిపోదు. మాడితే దీనికి టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. నా వీడియోస్ అనేది అందరూ బ్యాక్కి వెళ్ళి కూడా ఒకసారి ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు అయితే చూడండి. నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ మై ఒక బటర్ క్యూబ్ అనేది మెల్ట్ అయిన తర్వాత ఏంటంటే మనం ఒక చిన్న కప్తో మైదా తీసుకొని దీన్ని లంప్స్ లేకుండా కంటిన్యూస్గా మిక్స్ చేయాలి. చూడండి, బటర్ అంతా మైదా అంతా పీల్చేసుకున్నాం అనమాట. సో పక్కన అంటుకున్నా సరే మనం కంప్లీట్గా తీసేసి దీన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. సో ఇది బాగా క్రీమీ టెక్స్చర్లో వస్తేనే మనకి ఆ వైట్ సాస్ పాస్తా అనేది యాక్చువల్ టేస్ట్ అనమాట. సో అలా అయితేనే బాగుంటుంది. సో ఈ స్టెప్ అయితే ఏదైనా చాలా చాలా ఇంపార్టెంట్. మైదా అనేది కంప్లీట్గా బ్లెండ్ అయిపోవాలి బటర్తోని. ఇప్పుడు మనం మిల్క్ అనేది యాడ్ చేసుకుంటూ క్రీమీ టెక్స్చర్ లాగా తీసుకొని రావాలి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ స్టేజ్లో ఉండలు కట్టిందంటే మనకు ఆ క్రీమీ టెక్స్చర్, సాఫ్ట్ టెక్స్చర్ అనేది రాదు. సో బాగోదన్నమాట. సో కొంచెం ఒకేసారి పాలు వేసేస్తే మనకి ఏంటంటే ఆ మైదా అనేది ఉండలు కట్టేస్తుంది. కొంచెం వేస్తూ మెదుపుతూ, ఒకవేళ ఇన్ కేస్ ఉండలు కట్టినా సరే మెదుపుకోండి. కంప్లీట్గా చూడండి, కంప్లీట్గా స్టే చేస్తూ ఉండాలి. సో చూడండి, నేనైతే ఎలా అయితే మిక్స్ చేస్తున్నానో. ఫస్ట్ టైం చేసే వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా చేయాలి. బికాజ్ ఏంటంటే ఈ స్టేజ్లోనే అది మనకి లంప్స్లో వస్తే బాగోదన్నమాట. సో నేను ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం ఇందాకలా ఫ్రై చేసిన ఆనియన్ అండ్ గార్లిక్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఈ స్టేజ్లోనే నేను పాస్తా కూడా యాడ్ చేసేసాను. బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా మనము, ఆ పాస్తా కూడా యాడ్ చేసేసాను. సో వీటన్నిటిని కంబైన్గా ఒక 2 minutes అనేది కుక్ చేయాలి. ఇది ప్రాసెస్ అంతా మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉండి పాస్తా కుక్ అయిపోయి పక్కన ఉంటే మనకి హార్డ్లీ 10 minutesలో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోద్ది. మనం ఇంట్లోనే యమ్మీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ వైట్ సాస్ పాస్తా అనేది. చూడండి, మనకి కొంచెం ఏంటంటే ఏం చెప్పాలి, కొంచెం ముద్దగా ఉంది అనిపిస్తే మనకు ఇంకొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ టైంలో నేను ఏం చేశానంటే చీజ్ యాడ్ చేశాను. తర్వాత ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఈ చీజ్ అనేది యాడ్ చేయాలి, ఇంకా మంచి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. సో ఇదేంటంటే వేడిగానే సర్వ్ చేసుకోండి. సాల్ట్ అనేది మాత్రం యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి చీజ్ బటర్లో కూడా కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ అయ్యి ఉంటుంది. సో ఎక్కువైపోకుండా చూసుకోండి. ఫైనల్గా నేనైతే ఇప్పుడు ప్లేటింగ్ చేసేస్తున్నాను. మై యమ్మీ వైట్ సాస్ పాస్తా ఈజ్ రెడీ టు ఎంజాయ్. సో చాలా బాగుంటుంది. నా వీడియోస్ అయితే చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనిపిస్తే కూడా ప్లీజ్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.